ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఎకరానికి 15,000 చెల్లించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ రోజు మండలంలోని పెద్దగూడ గ్రామంలో నాట్లు వేస్తున్న మహిళలు కూలీలు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని, మహిళలకు 2,500 ఇస్తామంటే గంపగుట్టుగా ఓట్లు వేశామని, కేసీఆర్ హయాంలో వచ్చే రైతు భరోసా బొందపెట్టి మా నోట్లో మట్టి కొట్టారని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దగూడెం చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు వరంగల్ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఆ హామీల పత్రాలను భోగి మంటల్లో వేసి కాల్చి తమ నిరసన తెలిపారు. అనంతరం నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధం, పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ అధికారం కోసం 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి నేటి ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతులకు సమగ్ర రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీకి 40,000 కోట్ల అవసరమని ప్రకటించి కేబినెట్ నందు 27,000 కోట్లకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం కేవలం 17,000 కోట్లు ఇచ్చి అరాకురా రుణమాఫీ చేసి చేతులు దొరుకుతుందన్నారు. అలా కూగానే అంటుండ్రు వాళ్ళకి ఏం కావాలి. అలా కూగానే అంటుండ్రు వాళ్ళకి ఏం కావాలి. రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే, రైతు భరోసా కింద రైతులకు 15,000 రూపాయలు వెంటనే, రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు